బోల్ రవి చిన్న సర్జరీ కోసం బోన్ ఫ్రాక్చర్కి సర్జరీ కోసం నాకు రావడం జరిగింది. ఆరోగ్యంగా మంచిగానే ఉన్నాడు. సర్జరీ కోసం వస్తే మత్తు మందు ఇచ్చి 36 గంటల దాకా మనిషి సోయిలోకి రాలేదు. మబ్బులో 5 గంటలకు ఫోన్ చేసి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉందని చెప్పి ఈ డాక్టర్తో సహా మా వాళ్ళకి ఫోన్ చేస్తే అన్న పద్మరావు వాళ్ళు వచ్చి తీసుకుపోయి యశోదాలో వేయడం జరిగింది. అయితే అప్పటికే 36 గంటలలో మనోడు మత్తులో ఉండడం వల్ల ఆ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏవి పనిచేయలేకపోయినాయి. యశోద డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా అవి ఫలించలేకపోవడంతో నిన్న సాయంత్రం 9:30 గంటలకు అవి అకారణంగా వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఓన్లీ చైతన్య రెడ్డి వల్లనే ఈరోజు నిండు ప్రాణం మా ఊరి బోళ్ళ రవి అనే వ్యక్తి ప్రాణం పోయిందండి. వాళ్ళకు చిన్న పిల్లలు 2 ఉన్నారు, భార్య. ఆ భార్యకు మరియు పిల్లలకు ఎలాంటి న్యాయం జరుగుతుందో, మరి హాస్పిటల్ ఎలాంటి వాళ్ళకు చేస్తుందో అన్నది ఖచ్చితంగా బయటకు వచ్చి చెప్పాలి. ఇంతవరకు హాస్పిటల్ నుంచి డాక్టర్స్ బయటికి రాలేదు. చాలాసేపటి నుంచి మేము ధర్నాకు కూర్చున్నాము. అలాగే ఈ హాస్పిటల్లో డాక్టర్లు అందరూ ఫేక్ సర్టిఫికేట్తో ఉన్నారు కాబట్టే ఈరోజు ఇలాంటి నిర్లక్ష్యం. ఎందుకంటే ఆ వ్యక్తి మంచిగా నడుచుకుంటూ హాస్పిటల్లోకి వెళ్ళిన వ్యక్తిని చంపేసి బయటికి తీసుకొచ్చినట్టు, వాళ్ళ ఆర్గాన్స్ ఏమీ పనిచేయకుండా అతనికి స్ట్రోక్ వచ్చిందన్న చిన్నది చెప్పేసి బయటికి తీసుకొచ్చిర్రు. వేరే హాస్పిటల్ తీసుకోమని చెప్పిర్రు. ఈడ అవ్వట్లేదు, అతనికి స్ట్రోక్ వస్తుంది అన్న ఉద్దేశంతో తీసుకెళ్ళమని చెప్పిర్రు. అతను ఆల్రెడీ అయిపోయిన వ్యక్తే అక్కడికి పంపించిర్రు అనుకుంటా.